అక్రమ వలసదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. తమంతట తామే స్వయంగా అమెరికా విడిచి వెళ్లిపోతే విమాన టికెట్తో పాటు కొంత నగదును అందిస్తామని స్పష్టం చేశారు. అలా వెళ్లిపోయిన వారిలో మంచివారు ఉంటే వీలైనంత త్వరగా తిరిగి వెనక్కి రప్పించుకుంటామని హామీ ఇచ్చారు. వలస కార్మికులు అమెరికాకు కూడా ముఖ్యమేనని వ్యాఖ్యానించారు. నేరాలకు పాల్పడ్డ అమెరికన్లను సైతం ఎల్ సాల్వడార్ జైలుకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తేల్చి చెప్పారు. అక్రమ వలసదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. దేశం నుంచి వారంతట వారే వెళ్లడానికి సిద్దమైతే విమాన టికెట్తో పాటు కొంత నగదును కూడా ఇస్తామని తెలిపారు. అక్రమ వలసదారులను వెళ్లగొట్టి అమెరికన్లకు ఉద్యోగాలు సహా సురక్షిత వాతావరణం సృష్టిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఆ దిశగా చర్యలు వేగవంతం చేశారు. వేలాది మందిని ఇప్పటికే స్వదేశాలకు సంకెళ్లు వేసి సైనిక విమానాల్లో పంపించారు. ఇంకా అమెరికాలో ఉన్న చాలా మంది కోసం ఇమ్మిగ్రేషన్ అధికారులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. అమెరికా నుంచి స్వయంగా వెళ్లిపోతే విమాన టికెట్లో రాయితీ ఇస్తామని ఇప్పటికే అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫాక్స్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్ అమెరికాను స్వయంగా వదిలి వెళ్లే వారికి విమాన టికెట్తో పాటు నగదును ఇస్తామని తెలిపారు. వెళ్లిపోయిన వారిలో మంచివారు, అమెరికాకు ఉపయోగపడేవారు ఉంటే వారిని వెనక్కి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అక్రమ వలసల ఊసెత్తితే ఊగిపోయే ట్రంప్ ఈసారి మాత్రం తన కఠినమైన మాటలకు విరామం ఇచ్చి సున్నితంగా మాట్లాడారు. But what we want to do is we're going to have a self-deportation program, which we haven't even announced yet. I guess I'm announcing it to you. Why not, Rachel? Here it is. The only thing I haven't determined is what are we going to do? We're going to give them a stipend. We're going to give them some money and a plane ticket. And then we're going to work with them. If they're good, if we want them back in, we're going to work with them to get them back in as quickly as we can. We are looking into it and we want to do it. I would love to do that. Okay. అక్రమ వలసదారుల్లో చాలా మంది అమెరికాలో నేరాలు చేస్తున్నారని, అందుకే హంతకుల్ని దేశం నుంచి పంపడంపై దృష్టి సారించామని ట్రంప్ తెలిపారు. అయితే అమెరికా పొలాలు, హోటళ్లలో పనిచేసేందుకు కార్మికులు అవసరమని ట్రంప్ అంగీకరించారు. ఆ స్థానాలను భర్తీ చేసేందుకు యజమానులకు సాయం చేస్తామని, మంచి కార్మికులను చట్టబద్దంగా వెనక్కి తీసుకొస్తామని సూచించారు. ఇప్పుడు వెళ్లిపోండి, చట్టబద్దంగా తిరిగి రండి అని అక్రమ వలసదారులకు నిర్దేశించారు. అయితే వెనక్కి ఎలా తీసుకొస్తారన్న అంశంపై స్పష్టమైన ప్రణాళికలను ట్రంప్ వివరించలేదు. ఇక హింసాత్మక నేరాలకు పాల్పడే అమెరికా పౌరులను ఎల్ సాల్వడార్లోని జైలుకు పంపాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ ఇదే ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అందుకు చట్టబద్దమైన మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. కాగా ఎల్ సాల్వడార్ జైలుకు అమెరికా పౌరులను పంపాలనుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కఠినమైన పరిస్థితులకు ఆ జైలు ప్రసిద్ధి. ఇప్పటికే కొందరు వలసదారులను ట్రంప్ ఆ జైలుకు పంపించారు.